హైదరాబాద్ గాంధీ భవన్ లో ఓట్ చోరీపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ హాజరయ్యారు. మంత్రులు పొన్న ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ సయ్యద్ ఖాలిద్, టీపీసీసీ ఉపాధ్యక్షులు నీలిమా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో మెడికల్ టూరిజంపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సేవలు, పర్యాటక పరిశ్రమలకు సంబంధించిన వివిధ అంశాలను వారితో చర్చించారు మంత్రి. విశాఖ సిఐఏ సదస్సు ద్వారా ప్రకాశం జిల్లాకు 3,704 కోట్ల పెట్టుబడులు, 5,000కు పైగా ఉద్యోగాలు లభించాయని డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంటే వైసీపీ ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను అధికారులు తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2 ప్రాంతాల్లో సుమారు 150 కుటుంబాలు 3 ఏళ్ల నుండి అనధికారికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. రాత్రి 2 గంటల నుండి రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు అక్రమ నివాసాల తొలగింపు చర్యలు చేపట్టారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూలుస్తున్నారని, ముందస్తు సమాచారం ఇస్తే కనీసం ఇంట్లోని వస్తువులైనా బయటకు తెచ్చుకునేవారమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్ డ్రైవర్ల నిరసనకు దిగారు. దీంతో అద్దె బస్సు సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డ్యూటీకి వెళ్లే ముందు సెల్ ఫోన్లు డిపోలో జమ చేయాలన్న నిబంధన తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఏదో ఒక వంకతో డిపో మేనేజర్ కల్పన వేధింపులకు గురి చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేని స్థితి ఏర్పడుతుందని, ఈ నిబంధనను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లి సమీపంలోని డంపింగ్ యార్డ్ను తొలగించాలని కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఈ మేరకు పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధ్రువకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వేంపల్లి పంచాయతీ ఈవోకు వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని చెత్తను వేంపల్లి పాపాగ్ని నది పరిసరాల్లో వేస్తున్నారని ఈవోకు ఫిర్యాదు చేశారు. పత్తి కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 322 నోటిఫైడ్ టీఎంసీ జిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న L1, L2, L3 నిర్ణయంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు తెలంగాణ కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే అన్ని జిన్నింగ్ మిల్లులకు సమానంగా పత్తి పంపించాలని డిమాండ్ చేశారు. అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించిన సంఘటన పార్వతీపురం, మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుండి వెళ్లిపోయింది పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక. అయితే తల్లిదండ్రులు ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు 12 రోజుల పాటు ఆమె ఆచూకీ కోసం వెతికారు. తాను ఉన్న లొకేషన్ దొరకకూడదని భావించి హారిక తన మొబైల్లో ఉన్న సిమ్ కార్డును తీసేసి ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఫ్రీ వైఫైని ఉపయోగించుకున్న హారికను వైఫై లాగిన్ డేటాతో ట్రేస్ చేసి పట్టుకుని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ పెళ్లింట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బంధువులు అందరూ పెళ్లి సంబరాల్లో ఉండగా వంట గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ రెగ్యులేటర్ మారుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కుటుంబ సభ్యులంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రామకుప్పం, నంద్యాల పరిసరాల్లో ఏనుగుల సంచారంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గ్రామ సమీపంలో సంచరిస్తున్న పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల వద్ద ఏనుగులు తిరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఏనుగుల కదలికలపై నిఘా పెట్టిన అటవీశాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్లూరు జిల్లా రాజమండ్రికి వెళ్లే మారేడుమిల్లి ఘాట్ రోడ్లో లారీ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి లారీని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఒక మహిళ విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తాను పక్కా టీడీపీ అభిమానినని, తనకు న్యాయం కావాలని కోరుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబంధించిన భూ వివాదంలో తహసీల్దార్ న్యాయం చేయడం లేదని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య యత్నం చేసింది మహిళ. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఓ కాలనీలో అతివేగంగా దూసుకొచ్చిన కారు 8 ఏళ్ల బాలుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన బాలుడిని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంచన్బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. తెల్లవారుజామున నుంచే విపరీతమైన మంచు కురుస్తుండటంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి ఏజెన్సీ మండలాలను చలి పూర్తిగా చుట్టుముట్టింది. దీంతో చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు స్థానికులు. మరోవైపు రహదారులను దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ భవానీ దీక్షల విరమణ సందర్భంగా చేయబోయే ఏర్పాట్లపై ఆలయ ధర్మకర్తల మండలి సమీక్షా సమావేశం జరిగింది. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విజయవంతం చేయాలని, దీక్ష విరమణ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు ఏర్పాటు, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం సమృద్ధిగా భక్తులకు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద అఖండ గోదావరి నది మధ్యలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. చివరి కార్తీక సోమవారం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమవుతోంది. భక్తులు వేకోజామని పుణ్యస్నానాలు ఆచరించి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. నర్సాపురం వశిష్ఠ గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు.
తెల్లవారుజామున 1 గంట నుండి సత్యదేవుని వ్రతాలు సర్వదర్శనాలు మొదలయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.